పని అలానే ఉన్న పనులు చాలా ఉన్నాయి. అలా కాకుండా శాంక్షన్ అయిన లగాయతు మన ఇంటి దగ్గర పని చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్గా ప్రతి అంశాన్ని చూస్తామో అదే పద్ధతిలో ఈ పాఠశాల పరిధిలో ప్రతి అంశాన్ని తన సొంత ఇల్లులో క్షుణ్ణంగా ప్రిన్సిపాల్ గారు వారి టీం చేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా ఇంటర్మీడియట్లో కానీ 10th క్లాస్లో కానీ అద్భుతంగా రిజల్ట్స్ రావడమే కాకుండా ఐఐటి లాంటి దాంట్లో మంచిగా మన స్కూల్ నుంచి కూడా సెలెక్ట్ అయినందుకు సెలెక్ట్ అయిన దాంట్లో భాగస్వాములుగా టీచర్లు వారి ఉన్న స్కిల్ అంతా వారి పిల్లల్లో వారిని తీర్చిదిద్దినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన టీచర్స్ అందరికీ కూడా భవిష్యత్తులో మోడల్ స్కూల్ ఏది అంటే రోల్ మోడల్గా ఈ స్కూల్ ఉండే విధంగా ప్రిన్సిపాల్ గారు కానీ టీం కానీ చిన్నారి బాలికలు కానీ ఈ స్కూల్కి మంచి పేరు మరింత తేవాలని మనస్ఫూర్తిగా నాలో కోరిక ఉంది. ఆ కోరికను మీరు తీరుస్తారని చివరిగా మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపాల్ గారు చెప్పారు, అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ రాబోయే నెల 15 రోజుల్లోపు మీ గ్రౌండ్ అంతా కూడా ఇదేనా మన స్కూల్ అనే విధానంగా అద్భుతంగా మీ స్కూలు పరిసర ప్రాంతాలని మీ స్కూల్లో ఉన్న ప్రతి ఐటమ్ అద్భుతంగా అధికారులు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ పద్ధతిలో తప్పకుండా వారు చేస్తారు. ఆ బాధ్యత స్కూలుకి సంబంధించిన స్టడీస్కి సంబంధించిన అంశాలు టీచింగ్ టీము ప్రిన్సిపాల్ గారు చిన్నారు బాలికలు కూడా మీ తల్లిదండ్రులు ప్రదేశానికి 3వసారి ఇంకా ఇదే వేదిక నుంచి మీతో నేను మాట్లాడటం పదే చెప్తున్నాను. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకి పెద్దపీట వేశారు. మాటలతో కాకుండా చేతలతో చేస్తున్నాం. ఆనాటి ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ అరాకొరా సరిపోకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు 40%, ఛార్జీలు 200% పెంచి ఏ పేద కుటుంబంలోని పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో ఆ పేద కుటుంబానికి ఆ కూతురు కొడుకు భారం కావద్దు, వారి తల్లిదండ్రుల కోరికలు తీర్చే విధంగా పిల్లలు చదువుకోవాలి అంటే వారి పొట్ట నిండా 4 ముద్దలు పువ్వ పెట్టాలి, వారికి మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఈ ప్రభుత్వం పెంచింది. అన్ని వసతులు కాబట్టి మీరు చదువు మీదే ఫోకస్ చేసి మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మీ ప్రిన్సిపాల్ గారు మేమందరము ఏదైతే కోరుతున్నామో, ఆలోచిస్తున్నామో, ఆశిస్తున్నామో ఆ ఫలితాలు ఇచ్చేది మీరు కాబట్టి, తెచ్చుకునేది మీరు కాబట్టి మీరంతా కష్టపడి చదవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.